అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. మేషరాశి వారికి అక్టోబర్ 7 అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మేషరాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే అండి, చాలా సున్నితమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. చూడ్డానికి ఈ రాశి వారు బయట కోపంగా కనిపించినా కూడా వీరితో ఎక్కువగా పరిచయం ఉన్న వారికి వీరి గురించి బాగా తెలుస్తుంది. ఎందుకంటే వీరంత సున్నితమైన మనసును కలిగి ఉంటారు. ఎప్పుడూ ఇతరులకు మంచి జరగాలని కోరుకుంటూ ఉంటారు. తమకున్నంతలోని ఎటు వ్యక్తికి సాయం చేయాలని చెప్పి మనస్తత్వం కలిగి ఉంటారు. ఇలాంటి ఎన్నో మంచి లక్షణాలు ఉన్న ఈ రాశి వారికి ఒక చిన్న ఇబ్బంది కూడా ఉంటుందండి. అదేంటంటే ఎంత డబ్బులు సంపాదించినా కూడా వీరి చేతిలో ధనం అనేది నిలవదు. ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతూ ఉంటుంది. అయితే ఆ ఖర్చు చూడడానికి ఏది కూడా వృధా ఖర్చు అనిపించదండి. అంటే ఉదాహరణకి మీరు ₹1 సంపాదించారనుకోండి, అది ఖర్చు అవడమే కాకుండా ఇంకా ₹10 ఖర్చు కనబడుతూ ఉంటుంది. దీనివల్ల ఆర్థిక ప్రణాళిక అనేది ఈ రాశి వారికి ఇబ్బందిగా మారుతూ ఉంటుంది. ఇక ముఖ్యంగా ఈ రాశి వారి జీవితంలో కొత్తగా ఇతర వ్యక్తుల పరిచయం వల్ల వీరి జీవితం మలుపు తిరగబోతుంది. సాధారణంగా మనం చూసుకుంటే మన జీవితంలోకి ఎవరైనా ఒక కొత్త వ్యక్తి వచ్చినప్పుడు మన జీవితము మలుపు తీసుకుంటుంది. అయితే కొన్ని పరిచయాలు మంచికి దారితీస్తే మరికొన్ని పరిచయాలు చెడుకు దారితీస్తాయి. ఇప్పటిదాకా ఎన్నో రకాలుగా కష్టాలు పడిన ఈ రాశి వారికి ఇకపై మంచి సమయం వచ్చిందని చెప్పుకోవాలండి. అయితే ఇక్కడ ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే, మీకు సంబంధం లేని విషయాల్లో మాత్రం మీరు తలదూర్చకూడదు. ఎందుకంటే మీకు సంబంధం లేని విషయాల్లో కలుగు చేసుకొని ఏదైనా ఒక చిన్న మాట అన్నా కూడా అది మీకు తెలియకుండా మీకు చెడు చేసే విధంగా మారుతుంది. ఇటువంటి ఒక పరిణామం వల్ల మీరు జీవితంలో ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంది. ఇక ప్రతిరోజు కూడా మీరు ఎంతో బిజీ లైఫ్లో కలిగి ఉంటారు. ఇటువంటి సందర్భాల్లో మీరు అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోవడం వల్ల మీ పనుల్లో ఆటంకాలు కలగటం మాత్రమే కాకుండా శత్రువులు కూడా మీరు కొని తెచ్చుకునే వారు అవుతారు. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటికే ఈ రాశి వారికి శత్రువులు కూడా ఎక్కువగానే ఉన్నారండి. మీరు పనిచేసే విధంగా చెడగొడదామని ఎదురు చూస్తూ ఉంటారు. అంతేకాకుండా మీరు జీవితం ఎదుగుతుంటే ఓర్వలేని వారు కూడా ఉన్నారు. పైకి మంచిగానే మాట్లాడుతూ మీతో స్నేహంగా నటిస్తూ మీ పతనాన్ని కోరుకుంటున్నారు. మరి ఇటువంటి సమయంలో ఇద్దరు నూతన వ్యక్తుల పరిచయము మీ జీవితాన్ని మలుపు తిప్పబోతుంది. ఎలా చెప్పడం అసలు ఎటువంటి సందేహం కూడా లేదండి. అయితే వీరి పరిచయం వల్ల మీకు మంచి జరగబోతుంది. ఇక ఇద్దరు వ్యక్తులు మీ జీవితంలోకి వచ్చారని ఎలా గుర్తించాలి, వారి పేర్లు ఏ అక్షరాలతో మొదలవుతాయనే అంశాలను మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము. ఈ ఇద్దరు వ్యక్తుల పరిచయం మాత్రం మీ జీవితం అయితే పూర్తిగా మారిపోతుందండి. ఈ పరిచయాన్ని మీరు మీకు అనుకూలంగా మార్చుకుంటే మాత్రం మీ అంత గొప్ప అదృష్టవంతుని కొనరని చెప్పచ్చు. ముందుగా ఇక అసలు ఈ రాశివారి జీవితంలోకి రాబోతున్న ఆ మొదటి వ్యక్తి యొక్క పేరులోని మొదటి అక్షరం మనం తెలిసినట్లయితే ఎం అండి. ఎం అనే అక్షరంతో మొదలవుతున్న ఏ రాశివారైనా ఈ రాశి ఎవరైనా సరే పేరు చూసినట్లయితే ఈ ఎం అనే అక్షరంతో పేరు మొదలైన వ్యక్తి కూడా మీ నూతనంగా పరిచయం అవబోతున్నారు. ఇంకో అక్షరం ఎవరంటే కనుక ఎస్ అండి. ఈ 2 అక్షరాలతో పరిచయమైన అక్షరాలతోటి మీరు చాలా వరకు కూడా మొదలయ్యే మీ జీవితంలో ఆల్రెడీ ఉన్నా కూడా కొత్తగా పరిచయమైనా కూడా ఉంటే అనుకోవద్దు. ఇప్పుడు కొత్తగా ఒక వ్యక్తి పరిచయం అవడం వల్ల మీరు చేస్తున్న వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ఇక మీరు విద్యార్థులైతే కనుక వీరి పరిచయం వల్ల ఎన్నో నూతన అవకాశాలు మీరు పొందుతారు. మీ విద్యకు సంబంధించి జీవితంలో ఎన్నో నూతన ప్రయత్నాలు చేసి వాటిలో విజయం పొందుతారు. ఇక విదేశాలకు వెళ్ళాలనుకునేవారు ఈ నూతన అభ్యర్థుల పరిచయం వల్ల మీకు వారి నుంచి కావాల్సినంత సహాయం లభిస్తుంది. మాట సహాయం కానీ, ఆర్థిక సహాయం కానీ, దీనివల్ల మీరు జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగడానికి సహాయపడుతుంది. ఇక మీరు చేసినటువంటి ఎటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలైనా కూడా ఈ వ్యక్తుల రాక వల్ల విస్తరించబడబోతున్నాయి. ఉద్యోగంలో మీకు వారు ఎంతో సహాయం చేస్తారు. ఇక వ్యాపార పరంగా చూసినట్లయితే కనుక వీరి కారణంగా మీకు ఆర్థిక లాభాలు పొందే అవకాశం కూడా ఉందండి. అలాగే రేపటి రోజున మీరు అందరినీ నమ్మకూడదు. ముందుగా ఎదుటి వ్యక్తులు మీ మంచికి చెప్తున్నారా లేదా వారు మీ చెడు కోరుకుంటున్నారా అనే అంశాన్ని మీరు గమనించాలి. లేదంటే అది మీ జీవితం పైన ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఎందుకంటే మీ పక్కనే ఉంటూ మీతో స్నేహపూర్వకంగా మాట్లాడుతూ మీ చెడు కోరేవారు కూడా ఉంటారు.
అందుచేత ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే గతంలో మీకు వారు ఎంత చెడు చేసినా, అలాగే చెడు చేశారని తెలిసినా కూడా మీరు మళ్ళీ వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళు మీకు చేసిన అన్యాయం గుర్తుకు రాదు. అది మీ అతి మంచితనం అనే చెప్పుకోవచ్చు. అందరినీ తొందరగా నమ్మేస్తారు. అలాగే అందరూ మనవాళ్ళే అని అనుకుంటూ ఉంటారు. అయితే ఎప్పుడు కూడా అతి మంచితనం అనేది ప్రస్తుత సమాజంలో అస్సలు మంచిది కాదండి. అది మీ చేతగానితనం అని అందరూ అనుకుంటారు. అందుచేత ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఇక ఏదైనా వ్యాపారంలో కొత్తగా పెట్టుబడి పెట్టాలనుకుంటే మాత్రం రేపటి రోజు మీరు ఇతరుల మాట విని తొందరపడి పెట్టకండి. ఇక ఏదైనా వ్యాపారంలో కొత్తగా పెట్టుబడి పెట్టాలనుకుంటే మాత్రం రేపటి రోజున మీరు ఇతరుల మాట విని తొందరపడవద్దు, పెట్టుబడి పెట్టద్దు. కనీసం మీరు అనుభవజ్ఞుల సలహాలు కూడా పాటించాలి. అలాగే మీ ఇంట్లో పెద్దవాళ్ళ మాట విని వారి మాట ప్రకారం నడుచుకోవడం వల్ల నష్టాలను తగ్గించుకోవచ్చు. లేదా ఇతరులు చెప్పారు కదా మనం చేసేద్దామని తొందరపడతానంతో నిర్ణయం తీసుకుంటే మాత్రం కష్టాల్లో పడే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందండి. ఇక కుటుంబ సభ్యుల మధ్యలో ఏవైనా చిన్న చిన్న మాట పట్టింపులున్నా, అభిప్రాయ భేదాలు ఉన్నా మీకు మూడో వ్యక్తిని మీ మధ్యలోకి మాత్రం అస్సలు రానివ్వకండి. ఎందుకంటే ఇది పెద్ద గొడవలకు దారితీసే ప్రమాదం కూడా ఉంది. ఏదైనా సమస్య ఉంటే మీరు డైరెక్ట్గా కూర్చొని సమస్యను మాట్లాడుకొని పరిష్కరించుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మీకు మానసికంగా కూడా ప్రశాంతంగా ఉంటుంది. సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం అవుతాయి. ఇక రేపటి రోజున అవివాదాలకు మంచి సంబంధం కలిసి వస్తుంది. మీరు కోరుకున్న జీవిత భాగస్వామి మీకు లభిస్తారు. అలాగే ఆరోగ్యపరంగా చూసినట్లయితే కనుక రేపటి రోజు మీరు దగ్గు, జలుబు, ఆయాసంతో కొద్దిగా ఇబ్బంది పడే సీజనల్ వైజ్గా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి సమస్య నుంచి బయటపడడానికి మీరు ప్రతిరోజు కూడా ప్రాణాయామం చేయటము అలవాటు చేసుకోండి. విద్యార్థులు ఓవర్ కాన్ఫిడెన్స్తో కాకుండా చక్కగా మీరు చదివే దాని గురించి అవగాహన తెచ్చుకొని ఒక ప్రణాళికబద్ధంగా చదవటం వల్ల మీరు పూర్తిగా సిలబస్ను కంప్లీట్ చేసుకొని విజయం సాధించే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే కనుక చదవకుండా టైం బాగుంది కదా అని నేను పాస్ అయిపోతాను అనుకుంటే మాత్రం అవదండి. ఖచ్చితంగా మీరు ప్రయత్నపూర్వకంగా సిలబస్ని కంప్లీట్ చేసి ఇన్ టైంలో రివిజన్ చేసినట్లయితే మీరు అనుకున్న ఫలితాలను సాధిస్తారు. ఇక ఈ సమయంలో మీరు ఉన్నతమైన ఫలితాలను పొందడానికి చేసుకోవాల్సిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారం గురించి చూసినట్లయితే కనుక రేపటి రోజు మీరు ప్రతిరోజు కూడా లక్ష్మీ అష్టోత్తరం కానీ లేదా లలితా సహస్రనామం కానీ చదవడానికి ప్రయత్నించండి. లేదా విన్నా కూడా మంచి ఫలితాలు లభిస్తాయి. ప్రతిరోజు దీపారాధన చేయండి. ఇష్టదైవ నామస్మరణ చేసుకోండి. హనుమాన్ చాలీసా ప్రతినిత్యం చదవడం వల్ల మీకు శత్రువుల నుంచి బయటపడతారు. అలాగే మీరు పాటించాల్సిన పరిహారాలు చూసినట్లయితే కనుక మీరు ప్రతిరోజు కూడా నవగ్రహ స్తోత్రాలు చదువుకోండి. వీలైతే గుడికి వెళ్ళి నవగ్రహాలకు ప్రదర్శన చేయండి. సోమవారం నాడు శివయ్యకి అభిషేకం చేయించుకోండి. అలాగే ఆడవారు తులసికోట వద్ద దీపం వెలిగించడం ద్వారా మీకు అన్ని రకాలుగా లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. అలాగే మీ ఇంట్లో ఏదో ఒక పూల మొక్కలు పెంచడానికి ప్రయత్నించండి. ఇలా చేయటం వల్ల మీ మనసుకు ప్రశాంతత కలుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మనం చేయవలసిన విధి విధానాలంటూ కొన్ని ఉంటాయండి. ప్రతిరోజు కూడా మగవాళ్ళు బయటకు వెళ్ళేటప్పుడు ఇంట్లో ఒక దీపం వెలిగించి బయటకు వెళ్తే మీకు అన్ని రకాల కూడా అనుకూలంగా అయితే ఉంటుంది. ఇంట్లో ఉన్న ఆడవారు కూడా నిద్ర లేచిన తర్వాత ఇల్లు శుభ్రం చేసుకొని చక్కగా దీపం పెట్టుకున్నట్లయితే మీకు లక్ష్మీ అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుందండి. డైరెక్ట్గా ఒకేసారి జరగాలని ఏముండదండి. మన కుటుంబంలో ఒక్కో స్టెప్ మనం చేసుకున్నట్లంటూ వచ్చినట్లయితే ఏదో ఒక రోజు దైవం యొక్క అనుగ్రహం అనేది మనకు ఖచ్చితంగా కలుగుతుంది. మన ఇంట్లో ఉన్న దీపం వెలగటం వల్ల మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా ఖచ్చితంగా బయటకు వెళ్ళి మనకనేది పాజిటివ్ ఆలోచన అనేది, పాజిటివ్ మనసు ప్రశాంతత అనేది ఖచ్చితంగా కలుగుతుంది. తద్వారా మన ఇంట్లో ఆర్థికంగా బాగా కలిసి వస్తుందండి. మరి తెలిసినా కండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.